ఉదయం లేవగానే ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఆ రోజంతా పనులు చూసుకొని మళ్ళీ ఆ రోజంతా ప్రార్థన చేయని వారా? ఎవరు కావాలి? దేవుని పాదాల దగ్గర కూర్చునేవారు కావాలి. ఒక తల్లిగాను దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి. నీ కుటుంబం ఆశీర్వాదం పొందాలంటే నువ్వు పాదాల దగ్గర, దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి. ఒక తండ్రిగా నీవు ఏదో ఒక టైం చూసుకొని దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి. ఉందా ఈ అలవాటు నీకు? చెప్పడానికి చాలా కారణాలు ఉంటాయండి. బద్ధకం ఒకటి ఉంది, నిద్రమొత్తు ఒకటి ఉండదు, తెల్లవారుజాము ప్రార్థనకు ఎందుకు రాలేదంటే నేను లెగవలేదనేది ఒకటి ఉంది, బుధవారం శనివారం ప్రార్థనకు ఎందుకు రాలేదంటే డ్యూటీకి వెళ్ళి లేటుకు వచ్చాననేది ఇంకొక కారణం ఉంది. రకరకాల కారణాలు ఉన్నాయి. ఇవన్నీ దేవుడు కొట్టేస్తాడు. అవన్నీ నువ్వేం చెప్పినా దేవుని ముందు చల్లవు. నువ్వు అసలు దేవుని పాద దగ్గర కూర్చుంటున్నావా లేదా? అది ఒక్కటే కావాలి. ఏది ఏమైనా సరే, నాకు పనులున్నా సరే, నేను బిజీగా ఉన్నా సరే, నాకు డ్యూటీ ఉన్నా సరే, దేవుని సన్నిధి నేను వెనక వేయను అనేవాళ్ళు కావాలి. ఇలాంటి వాళ్ళు రేపు ఎలాగూ తయారవుతారంటే మెరుగు పెట్టబడిన బంగారంలాగా తయారవుతారు. వాళ్ళు మేలిమి బంగారంలాగా తయారవుతారు. సోదరుడా, నీ భక్తి ఒరిజినల్గా ఉండాలి. మాయ మాటలు, అబద్ధాలు, కపటపు మాటలు చెప్పుకుంటూ ఇక్కడికి వచ్చి నువ్వు భక్తి చేస్తే నువ్వు ఎలా అయిపోతావు అంటే గిడసబారిపోతావు. ఏం ఉపయోగం లేదు. ఒరిజినల్గా నువ్వు మారాలి. యథార్థమైన మాటలు, సత్యము చెబుతూ నువ్వు భక్తి చేసుకోవాలి. పాపాలు ఒప్పుకునేవాళ్ళు కూడా సగం ఒప్పుకొని సగం దాస్తే నువ్వు నిలబడలేవు. కొన్ని చెప్పి కొన్ని దాచేవాళ్ళు నిలబడలేరు. నేను ఎంతోమందిని చూశాను. ఏ పాపమైతే ఒప్పుకోకుండా దాస్తావో మారు మనసు పొందాను అనుకుంటావు, ఒప్పుకోకుండా దాచిన పాపం మళ్ళీ నిన్ను పట్టిద్ది, నిన్ను లాగేస్తుంది వెనక్కి. నీ ప్రక్కన ఉండేవాళ్ళు కూడా చీకటి ప్రేరేపణలతో ఏం చెబుతారంటే నువ్వు దేవుని సేవకుడికి అన్నీ చెప్పొద్దు, నువ్వు చెప్పావంటే నీ పరువు పోద్దని చెబుతారు. అదొక చీకటి ఆలోచన. నీ పరువు కాపాడుకోవాలంటే అన్నీ చెప్పబాకు అంటారు. నీకు అది నచ్చిద్ది. తర్వాత నేను నీకు చెప్పే మాట ఏంటంటే నువ్వు భక్తిని కాపాడుకోలేవు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అంతే, వర్ధిల్లవికను. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఇక్కడ 2 స్టేజీలు. ఒప్పుకోవటం ఉంది, రెండవది విడిచిపెట్టడం ఉంది. ఒప్పుకొని విడిచిపెట్టకపోతే దానివల్ల ప్రయోజనం లేదు. నువ్వు ఒప్పుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి. అలాంటి వారు దేవుని పాదాల దగ్గర కూర్చుంటారు. అలాగ మనం తయారవుతున్నావా? దేవుని పాదాల దగ్గర కూర్చుంటున్నావా? దేవుని పాదాల దగ్గర కూర్చున్నప్పుడు నీ సమస్యలు తీర్చబడతాయి, నీ బలహీనతలు పోతాయి, దేవుని ఆత్మ నడిపింపు నీలోనికి వస్తుంది. ఎంతసేపు కూర్చుంటున్నావు? దేవుని పాదాల దగ్గర ఎంతసేపు కూర్చుంటున్నావు? కొంతమందికండి లేచిన దగ్గర నుండి పని 5 గంటల నుండి కూడా పనిని చేసేవాళ్ళు ఉంటారు. 5 గంటల నుండే బిజీ, పరుగులెత్తుతూ ఉంటారు. పని మరలా ఎప్పుడు దాకా పని? రాత్రి 10:30, 11 గంటల దాకా పని. ఒక షాప్ పెట్టుకున్నావు అనుకో, ఇక నీ పని అయిపోయినట్టే, ఇక భక్తి అంతా పోయినట్టే నీకు.
ఒక హోటల్ పెట్టావనుకో ఇక నీ భక్తి పోయినట్టే. ఒక ప్రైవేట్ జాబ్లో చేరేవనుకో ఇక నీ భక్తి పోయినట్టే. ఎందుకంటే నీకు లోతు లేదు కాబట్టి నీ భక్తిని నువ్వు చెడగొట్టుకుంటున్నావు. కానీ షాపు ఉన్నా, ప్రైవేట్ జాబ్ ఉన్నా, పర్మనెంట్ జాబ్ ఉన్నా, లేకపోతే పనులున్నా, నీవు దేవునికి ఇవ్వాల్సిన టైం ఇస్తా ఉంటే నువ్వు చేసే పనులన్నిట్లో నువ్వు వర్ధిల్లుతూ ఉంటావు. పని ఉందండి, ఉదయం లేచిన దగ్గరుండి అసలు బైబిల్ చదవటానికి కూడా టైం లేదండి అంటే నీ అంత అజ్ఞానం లేరు. ప్రార్థన చేయటానికి కూడా టైం లేదు, ప్రార్థనకు వద్దామన్నా టైం లేదు. అంటే నీ చేతులారా నీ జీవితానికి నష్టం చేసుకుంటున్నావు. నీకు ఎన్ని పనులున్నా ప్రార్థన టైంలో నీ షాప్ మూసేయాలి. అది నువ్వు దేవుని కనపరుస్తున్నావు అంటే. నీకు ఎన్ని పనులున్నా నీ ఇంటికి నీ టీవీ ఆపేసి నీ ఇంటికి తాళం వేసి నువ్వు దేవుని సన్నిధికి రావాలి. అది నువ్వు దేవుని కనపరుస్తున్నావు అంటే. నీకెన్ని పనులున్నా చేసే పనిని ఆపేసి టక్కన ఆపేసి నువ్వు బైబిల్ తీసుకొని దేవుని సన్నిధికి రావాలి. అది నువ్వు దేవుని కనపరుస్తున్నావు అంటే. నీకు బయట వాళ్ళు ఎంత ఒత్తిడి చేసినా సరే ప్రార్థన మానేసి రావటం నా వల్ల కాదు, నేను ఇప్పుడు రాను అని చెప్పగలిగితేనే నువ్వు దేవుని కనపరుస్తున్నావు అని అర్థం. దేవుని పాదాల దగ్గర మనం కూర్చోవాలి. ఎవరి దగ్గర కూర్చోవాలండి? దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి. మరి నువ్వు కూర్చుంటున్నావా? నీ కుటుంబం కూర్చుంటుందా? తర్వాత ఎలాంటి వారు కావాలి అనంటే, ఒక మెసేజ్ విన్న తర్వాత ఆ మెసేజ్లో నేను నేర్చుకోవాల్సింది ఏమి ఉందా అని నువ్వు రాసుకొని వాటిని అమలు చేయటం ప్రాక్టీస్ చేయాలి. ఈ మెసేజ్లో నేను నేర్చుకోవాల్సింది ఏంటి నోట్ చేసుకోవాలి. ప్రభా, ఇది నేను నేర్చుకోవాలి నాయన, ఈ పాయింట్స్ ఇవాళ నాకు క్రొత్తగా నేర్పారు, ఇది నేను నేర్చుకోవాలని ఆ మనస్సు పెట్టాలి నువ్వు. తర్వాత మెసేజ్ విన్నప్పుడు తీసివేసుకోవాల్సినవి కొన్ని నీకు తెలుస్తాయి. ఇదిగో వీటిని నేను తీసేసుకోవాలి ప్రభా, నాలో ఉన్నాయి, ఇవి నాలో నుండి తీసివేయండి అని వాటిని తీసేసుకోవాలి. బియ్యంలో రాళ్ళు ఏరి పారేసినట్లుగా తీసేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. నీకు నేర్చుకోవాల్సినవి కొన్ని ఉంటాయి, వాటిని నువ్వు ప్రాక్టీస్ చేయాలి. అందుకని దేవుని వాక్యం ఏంటంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, 1 కొరింథీ 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. నా యందు నాకు ఏ దోషమునో కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. నన్ను విమర్శించువాడు ప్రభువే అంటే నిన్ను నువ్వు విమర్శించుకుంటూ తీసేసుకోవాల్సింది తీసేసుకోవాలి, నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలి. అలాగ నువ్వు చేస్తూ ఉంటే ప్రభువు నిన్ను విమర్శించినప్పుడు నిన్ను యథార్థవంతుడిగా తీరుస్తాడు. మరి అలాగ నిన్ను నువ్వు చెక్ చేసుకుంటున్నావా? అలాగ నిన్ను నువ్వు చెక్ చేసుకుంటున్నావా? ప్రతి ఆదివారం వాక్యం వింటున్నావు, ఒక్కటన్నా నువ్వు నేర్చుకుంటున్నావా? ఒక్క విషయాన్నన్నా నీలోది తీసేసుకుంటున్నావా? ఇలాంటి వారు దేవుని సంఘములో కావాలి. నువ్వు నేర్చుకున్న వాక్యానికి ఏమి తీసేసుకోవాలో నీకు అర్థం కాకపోతే ఎన్ని వారాలు విన్నా ఎన్ని నెలలు విన్నా ప్రయోజనం లేదు. ఎందుకంటే నీ దగ్గర నేర్చుకునే బుద్ధి లేదు, అనవసరమైన వాటిని తీసేసుకునే బుద్ధి లేదు. ఎన్ని మెసేజ్లు ఉంటే ఉపయోగం ఏంటి?
నువ్వు అలాగే ఉంటావు. అదే నువ్వు వారం వారం నేర్చుకోవాల్సినవి ఏంటో దాన్ని నువ్వు నేర్చుకుంటూ తీసివేసుకోవాల్సినవి ఏంటో తీసివేసుకుంటా ఉంటే కొంతకాలానికి నువ్వు పరిశుద్ధురాలుగా మారిపోతావు. ఉందా నీకు ఈ అలవాటు? ఇలాంటి వారు తయారవుతున్నావా సంఘంలో? ప్రభునందు పిల్లరా, ఇలాంటి లక్షణాలు గనక మనలో లేకపోతే ఆ సంఘానికి ఏం పేరు పెట్టవచ్చు అంటే నామకార్థ సంఘం అని పెట్టవచ్చు. వేస్ట్ అది, నామకార్థ సంఘం. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే నివేదికేను దేవా అని పాడే బ్యాచ్ వీళ్ళు. ఒట్టిదే, అంతా ఒట్టిదే. పాడి 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 ఏమంటాడు తెలుసా? ఆ డబ్బా అమ్మా అంటాడు. దానికోసం ఆ పాట పాడింది. అర్థమైందా? డబ్బానేం చేతిలో ఉంటుంది, జనాలేమో కూర్చొని ఉంటారు. ఏమని పాడతాడు? ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే నివేదికేను దేవా, నాకొకసారి కనిపించరావా. అమ్మా వేయండి అమ్మా, గళ్ళు 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 మని అవుతాడు. ఆ పాట దేనికోసం పాడాడు? దేనికోసం పాడాడు? మీకు అర్థమైందిగా? ప్రియరా, మన పాటలు కూడా నీ స్వార్థం కోసం ఏదో నీకు జరగాలని పాడుతున్నావు, కానీ నిజముగా దేవుని సన్నిధిలో ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? ఎలాంటి వారు తయారవుతున్నారు సంఘంలో? ఇలాంటి వారి కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అనుక్షణము మన ప్రవర్తనను దేవుని వెలుగులో నడిపించుకోవాలి. ఇప్పటికి ఎన్ని పాయింట్లు చెప్పాను చెప్పండి? ఎన్ని పాయింట్స్ చెప్పాను ఇప్పుడు చెప్పండి. అది మనకు వినటం అలవాటు. అసలు మీ దగ్గర ఎంత కృప ఉందంటే నేను చెబుతా ఉంటే ఎంతసేపు అయినా వింటారు, అంత కృప ఉంది మీకు. ఆఖరికి ఎన్ని పాయింట్స్ చెప్పాను అంటే ఇంకా చెప్పులే నా ఆఖరికి చెబుతాంలే అంటారు. ఒట్టిదే. ఒకసారి చప్పట్లు కొట్టండి, చేతులు ఎత్తి చప్పట్లు కొట్టండి, హల్లెలూయా అనండి, దేవానికి స్తోత్రం అనండి. ఇప్పుడు చెప్పండి ఎన్ని పాయింట్లు చెప్పాను? 6. ఈ 6 పాయింట్లో మీరు నేర్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయా అంటే చప్పట్లు కూడా ఒకసారి. రైట్, కొట్టావు. ఇప్పుడు ఈ 6 పాయింట్లలో నీవు తీసేసుకోవాల్సినవి అంటే లోపాలు సవరించుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా? లేవా? ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? మీరు నేర్చుకోవాల్సినవి నేర్చుకోవాలి, తీసేసుకోవాల్సినవి తీసేసుకోవాలి. ఈ వారానికి ఇది జరిగిందనుకోండి, ఇంకొక వారం ఇలాగ నువ్వు మార్చుకుంటా చివరికి ఎలాగైపోతావు అంటే ట్రిమ్గా తయారైపోతావు. అంటే దేవునికి ఇష్టడుగా మారిపోతావు. నువ్వు మార్చుకోవడానికి అలవాట్లేదు కనుకో ఎప్పుడు చూసినా ఓబొల్లే, ఇక ఎప్పుడు చూసినా అలాగే ఉంటావు నువ్వు. కావున పిల్లరా, దేవుని సంఘములో దేవుని సన్నిధిలో అలాగ నువ్వు తయారవుతున్నావా? చివరిగా ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక తీయండి. చాలా ఉన్నాయి కానీ ఇంకొక ఈ పాయింట్తో ముగిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదవండి. అందరూ చదవండి. ఫిలిప్పీ 2వ అధ్యాయము 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. అందరు చెప్పండి, మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి.
మరలా చదువు, నా సొంత రక్షణను కొనసాగించుకోవాలి. ఆమేన్. అంటే అర్థం ఏంటో తెలుసా? నీవు పొందిన రక్షణ ప్రకారము నీవు బ్రతకాలి. రక్షణ పొందేటప్పుడు నీకేమి నేర్పావు? నువ్వు ఎలాగ ఉండాలని చెప్పావు. వాటి ప్రకారం నువ్వు బ్రతుకుతూ ఉంటే ముందుకు పోతావు. నువ్వు రక్షణ పొందేటప్పుడు నీకు నేర్పిని నువ్వు మర్చిపోతే ఏం చేయాలో తెలుసా? ఇప్పుడు రక్షణ పొందేవారితో కూర్చొని నేర్చుకోవాలి. గుర్తొస్తాయి అవి, మరలా నువ్వు ఎదుగుతావు. అసలు నువ్వు వీళ్ళ దగ్గర నేర్చుకోక నువ్వు నేర్చుకున్నాయి మర్చిపోయావు అనుకో, నువ్వు వెనక్కిపోతావు. ఇప్పుడు రక్షణ పొందేవాళ్ళు నీలాంటి వాళ్ళని చూస్తుంటే వీళ్ళేంది ఎలా తయారయ్యారు అని అనుకుంటారు. అందుకనే ఇక్కడ పౌలు గారు రాస్తున్నాడు, సొంత రక్షణను కొనసాగించుకొనుడి. అనగా నీవు రక్షణ పొందాను అన్న బిడ్డగా గుర్తు చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ చెప్పండి. ఈరోజు విన్న వాక్యంలో ఫస్ట్ పాయింట్, మనము దేవుని పిల్లలమని గ్రహించుకోవాలి. నువ్వు దేవుని పిల్లలమని గ్రహించుకుంటే ఇదిగో ఈ పాయింట్ నువ్వు చేస్తావు, రక్షణను కొనసాగిస్తావు. సొంత రక్షణను కొనసాగించడం అంటే క్రమముగా బైబిల్ చదవటం, క్రమముగా ప్రార్థన చేయటం, క్రమముగా సంఘారాధనలో పాల్గొనటం, వేకునే దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయటం. ఇలాగ నువ్వు చేస్తా ఉంటే రక్షణను కొనసాగించుకుంటావు. మరి ఎలాగూ తయారవుదామా? దేవుడు సంఘములో ఉన్న విశ్వాసులు ఇలాగూ మారాలి అని అంటున్నాడు. వీళ్ళు ఇలాగ ఎప్పుడైతే చేస్తారో వాళ్ళు గూర్చి దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో, మీరు బహుగా ఫలిస్తారు. ఆమేన్. యోహాను సువార్త 15వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 15వ అధ్యాయము మీరు 5వ వచనం, ఎవడు నా యందు నిలిచియుండునో, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవుని సంఘములో ఒక విశ్వాసి ఎలాగూ ఉండాలో అవి మనం నేర్చుకున్నాం. అలాగూ మనం ఉన్నట్లయితే మీరు బహుగా ఫలిస్తారు. మీ కుటుంబాలు ఫలిస్తాయి, మీ పిల్లలు ఫలిస్తారు, మన సంఘం ఫలిస్తుంది, మన పరిస్థితులన్నీ ఆశీర్వాదకరంగా మారిపోతాయి. ఆమేన్. మరి ఎలాగూ తయారవుదామా మనం? ఇలాంటి వారిని కోరుకుంటున్నాడు దేవుడు. మరి అలాగూ తయారవుదామా? ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరము దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా, నిజముగా ఒక విశ్వాసి సంఘంలో ఎలా ఉండాలో తిన్నగా మీరు మాతో మాట్లాడారు కదా, అలాగూ మేము ఉండాలి నాయన, అలాగూ మేము తయారు కావాలి అని ప్రభువుని అడుగుతావా? అందరూ మోకాళ్ళ మీద ఉండి మీ చేతులు పైకి లేపి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ప్రభా, దేవుని పిల్లల్లాగా మేము ఉండాలి నాయన, తగ్గించుకొని మేము జీవించాలి ప్రభా. శోధనలో పడకుండానట్లు మెళకువ కలిగిన ప్రార్థన మేము చేయాలయ్యా. దేవుని వాక్యమును ధ్యానం చేసేవారిగా మేము ఉండాలయ్యా. దేవుని పాదాల దగ్గర మేము కూర్చోవాలయ్యా. మా హృదయంలో వాక్యం వినుచున్నప్పుడు మా లోపాలను మేము సవరించుకుంటా ఉండాలయ్యా, సరిచేసుకుంటా ఉండాలి. అలాగే మా సొంత రక్షణను మేము కొనసాగించుకోవాలి ప్రభువా. అలాగూ చేసినప్పుడు మేము బహుగా ఫలిస్తామని చెప్పారు కదా, ఈ క్రమంలోనే మేము ఉండాలి నాయన. మాకు సరైన గ్రహింపునివ్వండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? సోదరుడా, నిన్ను నువ్వు ప్రభు సన్నిధిలో తగ్గించుకుంటావా? దేవా, ఇలాగు నేను ఉండాలి ప్రభా, ఇలాగు నేను బ్రతకాలి ప్రభా, నన్ను నేను నడిపించుకోవాలి ప్రభా అని నువ్వు దేవుణ్ణి అడుగుతావా? ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరము పరిశుద్ధాత్ముడా మీ సన్నిధిని మాతో ఉంచండి ప్రభా. నా సొంత రక్షణను నేను కొనసాగించుకోవాలి. సొంత రక్షణను నేను కొనసాగించుకోవాలి ప్రభా అని నువ్వు ప్రభువుని అడుగుతావా? నా సొంత రక్షణను కొనసాగించుకోవాలి తండ్రి.
అట్టివానిగా నన్ను చేయండి. భయముతోనూ వణకుతోనూ సొంత రక్షణను కొనసాగించుటకు నీ కృపను చూపుము. భయముతోనూ వణకుతోనూ సొంత రక్షణను కొనసాగించుటకు నీ కృపను చూపుము. నీ కొరకే నేనెల్లప్పుడూ జీవించునట్లు, నీ కొరకే నేనెల్లప్పుడూ జీవించునట్లు నీ ముఖ కాంతిని నాకివ్వు. నీ చేతి నీడలో నన్ను దాచుము. నీ ముఖ కాంతిని నాకివ్వు. నీ చేతి నీడలో నన్ను దాచుము. మనోహరుడా నా ప్రియ రాజా, సుందరుడా నా ప్రాణనాథ. మనోహరుడా నా ప్రియ రాజా, సుందరుడా నా ప్రాణనాథ. నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా ఊపిరి, నీవే నా మాదిరి, నీవే నా ఊపిరి, నీవే నా మాదిరి, నీవే నా ఆరాధ్య దైవమైతివి, నీవే నా ఆరాధ్య దైవమైతివి. మనోహరుడా నా ప్రియ రాజా, సుందరుడా నా ప్రాణనాథ. అవును ప్రభా, భయముతోనూ వణకుతోనూ నా సొంత రక్షణను నేను కొనసాగించుకోవాలి కదా. ఇది నా బాధ్యత అయి ఉన్నది. రక్షణను పొందాను, నన్ను నేను జాగ్రత్తగా కాపాడుకోవాలన్న ఆలోచన కూడా లేకుండా బ్రతుకుతున్నానయ్యా. అందుకే నేను చెడ్డ మాదిరి అయిపోయాను, నాకు నేనే నష్టము చేసుకుంటున్నానయ్యా. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. నేను బహుగా ఫలించే వ్యక్తిగా మారాలి, నీ చిత్తములో నేను ముందుకు సాగాలి అని ప్రభువుని అడుగుతావా? పరిశుద్ధుడు అయిన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మనోహరుడా మహాగరుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ కృపలో బలపరచండి. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయము, మీ ఆదరణ, మీ నెమ్మది, మీ కాపుదల మాకు దయచేయండి. సంఘములో ఒక విశ్వాసి ఎలాగ ఉండాలి ఈ దినం మాకు మీరు నేర్పించారు. దేవుని పిల్లల్లాగా మేము ఉండాలి. మెళకు కలిగిన ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుని వాక్యమును మేము ధ్యానము చేయాలి. మా బలహీనతలను మేము సరిచేసుకుంటూ ఉండాలి. దేవుని పాదాల దగ్గర మేము కూర్చోవాలి. మా సొంత రక్షణను కొనసాగించుకోవాలి. అప్పుడు మేము బహుగా ఫలిస్తాము కదా. మరి ఈ లక్షణాలు మాలో ఉన్నాయా? వీటిని మేము నేర్చుకొని వీటి ప్రకారము జీవిస్తూ ఉన్నామా? తండ్రి, మీ కృపను మాకు దయచేయండి. మీ సన్నిధిని మాతో ఉంచండి. మమ్ములను మీరు బలపరచమని, మీ వాక్యముతో మమ్ములను నింపండి ప్రభువా. మీ సన్నిధి, మీ శక్తిని మాకు ఇవ్వమని, సంఘములో ఇలాంటి వారు లేవాలి అని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇలాంటి యవనస్తులు, యవనరాళ్ళు సిద్ధపడాలి. మీ కృపను దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలందరం లేచి నిలబడి పాట పాడుకుందాం.